వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకికవాద, సర్వసత్తాక, సార్వభౌమ దేశంగా మన భారతదేశం ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లాలని, అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ పండుగ శుభాకాంక్షలని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. జాతీయోద్యమ నాయకులు రాజ్యాంగ నిర్మాత ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు తెలియజేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలుగు పద్మాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఏపీ నుంచి ఎంపికైన తెలుగు వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు నోరి దత్తాత్రేయుడు గారు పద్మభూషణ్ కు ఎంపిక కావడంతో ఆయనతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి విభిన్న రంగాలకు చెందిన వారికి పద్మశ్రీ పురస్కారాలు దక్కడం హర్షణీయమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సేవ, అంకిత భావం, కళ, ఇతర రంగాల్లో వారు చూపిన ప్రతిభతో అత్యుత్తమ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారని కొనియాడారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి త్వరలో ఘనంగా సన్మానించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వాయు కాలుష్యంపై గళమెత్తండి అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. ఎయిర్ పొల్యూషన్ తో సామాన్యుల బతుకులు ఆగమైపోతున్నాయంటూ వాపోయారు. ఆవాజ్ భారత్ కి వేదిక ద్వారా సూచనలు పంపవచ్చంటూ వెల్లడించారు. వాయు కాలుష్యంపై ఆవాజ్ కి భారత్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా గళమెత్తాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. వాయు కాలుష్యంతో ప్రజల జీవితాలు ఎలా ఆగమైపోతున్నాయో ఈ వేదిక ద్వారా తన కార్యాలయానికి సలహాలు, సూచనలు కూడా పంపవచ్చంటూ ఎక్స్ వేదిక ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు చోట్ల గాలి కాలుష్యం తీవ్రమవుతున్న తరుణంలో ఈ సమస్యపై సామాన్యులు గళమెత్తేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఆవాజ్ కి భారత్ అనే వేదికను ప్రారంభించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 2-3 రోజుల్లో మున్సిపల్స్ నోటిఫికేషన్స్ వస్తాయంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ ఉంటుంది. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, పైరవీలు ఎంత మాత్రం నడవంటూ మంత్రి గారు సూచించారు. ప్రజలతో మమేకమైన వారికి టికెట్లు తప్పకుండా కేటాయిస్తామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. చిన్మయ మిషన్ అమృత మహోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత స్వార్థరహిత కర్మ, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని బోధిస్తుందంటూ తెలిపారు. నేటి పాలనకు కూడా ఇవే మార్గదర్శక సూత్రాలంటూ పేర్కొన్నారు. చిన్మయ మిషన్ సమాజానికి అందిస్తున్న ఆధ్యాత్మిక విద్యా సేవలు నేటి కాలానికి ఎంతో అవసరమని, ఆదర్శమంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ధరణి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. రాష్ట్రంలోని ధరణి అక్రమాలు వెలికి తీయటానికి మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతామంటూ పేర్కొన్నారు. ఆడిట్ పూర్తి చేసిన కేరళ సంస్థ నివేదిక సమర్పించిందని, త్వరలోనే మిగతా జిల్లాలకు కూడా ఆడిట్ చేపడతామంటూ తెలిపారు. పేదలకు భూమి దక్కేలా చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అబ్కారీ సిబ్బందిపై జరుగుతున్న దాడుల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, నిందితులపై చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో కానిస్టేబుల్ సౌమ్యకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశించారు. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రి గారు ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు.